అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడే మనం వాస్తవాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈ 2019 నుంచి 24 వరకు మన ముఖ్యమంత్రి గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తపనతో మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు, మరి ప్రజలకు ఇచ్చిన మాసుల మనసుత్వం అలాంటిది. ఎవరికైనా ఒక మాట ఇస్తే మరి ఆలోచన కూడా, ఎందుకంటే రాజశేఖర్ గారిని కూడా చూశాం. మరి ఒక ప్రజానాయకుడిగా ఆయనకి ఎలా ఎదిగాడంటే ప్రజలకు మేలు చేశాడు. కాబట్టి మరి ఈరోజు ఆయన మరణాంతరం కూడా ఈరోజు 15 ఏళ్ళు అయినా కూడా ఈయన నాయకుడే మన ముఖ్యమంత్రి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ రకంగానే తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తూ కూడా మరి ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాట నెరవేర్చుకోవాలి అనే తత్వంతోనే మరి మనమందరం కూడా వాస్తవాలను మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. మన క్యాడర్ని, మన కార్యకర్తల్ని విస్మరించడం జరిగింది. పాటు అన్యాయం జరిగినట్టుగా మనం అందరం కూడా గ్రహించాము. ఎందుకంటే సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు, అనేక నాయకుల్ని మరి జిల్లా నాయకుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, మన రాష్ట్ర అధ్యక్షులు నియమించడం కూడా మన అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 4-5 ఇష్యూస్ ఏంటంటే, ఒకటి ప్రధానంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చూస్తుంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా దుర్మార్గాలు మరి ఏ రకంగా ఉన్నాయో మనం అందరం కూడా తెలిసిన విషయమే. మరి ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రధానంగా. రెండవది న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ దిశలో మనం ఒక లీగల్ సెల్ని కూడా పెద్ద చెప్పినట్టుగా మరి అనేక అన్ని నియోజకవర్గాల్లో కూడా మన నాయకులు, మరి మన కాంట్రాక్టర్లు అనేక మంది పనులు చేయడం, ఇప్పటికి కూడా అనేక సందర్భాలు వాళ్ళకందరూ కూడా బిల్లులు రాని పరిస్థితి ఉంది. మరి ఆ విషయంలో కూడా మన ప్రభుత్వం ఎలా వ్యతిరేకించాలని మనం ఆలోచన, ప్రజలే చెప్తారు ఆ వ్యతిరేకం చెప్పి ఎలా వ్యతిరేకించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.